కొండ చర్యలు విరిగిపడిన రూపంలో విరుచుకుపడిన పెను విపత్తు వందల మంది ప్రాణాలను చిదిమేసిన కేరళ వైనాడ్ ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికితీసే ప్రయత్నాలను అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నాయి. నిమిషాల్లోనే వందల ప్రాణాలు బలికొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 164కి పెరిగింది. కేరళలోని వైనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య 164కు చేరింది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. మట్టి, బురద కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముందక్కాయి, చూరల్ మాల ప్రాంతంలో 180 మంది గల్లంతయ్యారని, 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సహాయ చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైనాడ్లో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. బురద కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో సహాయ చర్యలు చేపట్టారు. 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానంలో వైనాడ్కు తరలించారు. ఈ వంతెన వల్ల సహాయ చర్యలు ఊపందుకుంటాయని చెబుతున్నారు. బాధితులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారు. 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సహాయ బృందాలు వెల్లడించాయి. కోస్టుగార్డ్ సైతం సహాయ చర్యలకు సాయం అందిస్తోంది. పోలీసు జాగిలాలను కూడా రప్పించి బాధితుల కోసం గాలిస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మెసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కసర్గాడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులకు నివాళిగా వైనాడ్లో 2 రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.